కొబ్బరి మటన్ వేపుడు. సామాన్ అందుకు అబ్బాయి. ఇదిగో కొబ్బరి మటన్ వేపుడు. ఆ మూగుడు తీసుకో, పొయ్యి వెలిగించు, 6 గంటల నూనె, కొంచెం ఉప్పు తీసుకో, ఇందులో పసుపు వేస్తాను. తీసేస్తావా? ఓహో, నీకు అలా అనుకూలంగా ఉంటుంది. బాగా కలిపి, బాగా కలిపేసి అబ్బాయి. నూనె బాగా వేగిన తర్వాత ఈ ముక్కలు అందులో వేసి వేపానుకో. ఓహో, వేపుడు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమి వేయక్కర్లేదా? వేస్తాం. కంగారు పడకు, ఆవేశపడకు. పక్కన పెట్టి వేసినా. ఓహో, వేడెక్కింది అబ్బాయి. ఇక ముక్కలు వేసేస్తాం. ఆ మటన్లో నీళ్ళంతా ఇదైపోయి ఆ నూనె ముక్కకి అంటుకుని పైన పొర వచ్చి డ్రై అవుతుంది. మనం మగ్గనిస్తే ఇంకా అప్పుడేంత పొడిగా అయిపోతుంది బాగా. మూత పెట్టే కాసేపు 5 నిమిషాలు అలా చూస్తే అప్పుడు మొక్క అదిరిపోతే టేస్ట్ మామూలుగా ఉండదు. ఒకసారి చూద్దాం. మూతి 5 నిమిషాలు అయింది కదా. ఇంకొక 2 నిమిషాలు. ఉల్లిపాయలు వేస్తాం. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఇక బాయ్ పచ్చిమిరపకాయలు, ఇక కొబ్బరి ముక్కలు, కరివేపాకు కూడా వేస్తాను. ఇందాక ఉప్పు చాలా తక్కువ వేసాం కదా, కొంచెం వేసుకో రవ్వంతా. ఇప్పుడు ఈ మిరియాల పొడి వేస్తాను అబ్బాయి. తగ్గుతో కానీ నీళ్ళు చల్లలాగా. కలిపి మూతేసి, మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు ఇక మంట తగ్గించి చిన్న మంటలో అలాగే ఉంచామనుకో, నీకు కొబ్బరి మటన్ వేపుడు రెడీ అయిపోద్ది అబ్బాయి. బాబాయ్, అది బాగా మగ్గే ఉంటుంది. ఒకసారి మూతి, ఇగో ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఈ కొబ్బరి పాలు వేస్తాం. కాసేపు ఉంచితే మిగతా 25% కూడా మగ్గుతుంది. కాదు బాబు, వేపుడు అంటే డ్రై డ్రైగా ఉండాలి కదా. ఇది తింటే కొంచెం వాటర్ 15 నిమిషాలు మొత్తం అంతా మగ్గిపోద్ది. అప్పుడు తెలిస్తే కదా నీకు. పెట్టే ఇది మూత అబ్బాయి. అక్కడ పచ్చిమిరపకాయలు కరివేపాకు చూడు, వేసే పచ్చిమిరపకాయలు కరివేపాకు. బాగా కలపాలి. కొబ్బరి మటన్ వేపుడు రెడీ. పోయి కట్టే. ఏమవుతుంది?
కొబ్బరి మటన్ వేపుడు. కొబ్బరి మటన్ వేపుడు ఎలా తయారు చేసాం? కొబ్బరి మటన్ వేపుడు ఎలా తయారు చేసామంటే, మటన్ ముక్కల్లో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కొన్ని నీళ్లు చిలికించుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 20 నిమిషాలు మగ్గించి చివరిలో కొబ్బరి పాలు వేసి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలో తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే కొబ్బరి మటన్ వేపుడు రెడీ.